రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. తెలుగు తేజం తిలక్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆసియా కప్ ఫైనల్స్ లో ఒంటరి పోరాటం చేసి టీమిండియాను గెలిపించాడు హైదరాబాదీ కుర్రోడు. ఫైనల్స్ లో జోలు విదిలించాడు. దీంతో మరోసారి తిలక్ వర్మ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలా కాలం ఈ పేరు యాది ఉంటది అన్న రీతిలో ఈ ఇన్నింగ్స్ సాగింది. ఇక తిలక్ వర్మ బయోగ్రఫీ ఏంటి అని మరోసారి నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు. నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ 2002 నవంబర్ 8న హైదరాబాద్లో నంబూరి నాగరాజు గాయత్రీదేవి దంపతులకు జన్మించాడు. ఆసియా కప్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ ఓ ఎలక్ట్రీషియన్ కొడుకు. నిరుపేద కుటుంబం నుంచి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చే వరకు అతని చిన్ననాటి కోచ్ సలాం బయాష్ కృషి ఎంతో ఉంది. తిలక్ వర్మ 11 ఏళ్ల వయసులో బర్కాస్ గ్రౌండ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ ఉండగా దూరం నుంచి గమనించాడు సలాం బయాష్. తిలక్ బ్యాటింగ్ స్టైల్ చూసి ఏ అకాడమీలో క్రికెట్ నేర్చుకున్నావంటూ అడిగాడు. అయితే తాను ఎక్కడా నేర్చుకోవట్లేదని, రోజు ఈ గ్రౌండ్లోనే క్రికెట్ ఆడుతానంటూ తిలక్ చెప్పాడు. దీంతో వెంటనే తిలక్ తండ్రికి ఫోన్ చేసిన బయాష్ క్రికెట్ అకాడమీలో చేర్పించాలని కోరాడు. అయితే అకాడమీలో చేర్పించే డబ్బు లేకపోవడంతో నిరాకరించాడు. దీంతో కోచ్ సలాం బయాష్ తిలక్ వర్మ ఖర్చులన్నీ భరించాడు. ఆయనిచ్చిన ఈ ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. తిలక్ వర్మను తన ఇంటికి తీసుకువెళ్లి ఫుడ్ వసతి కల్పించి ఆ క్రికెట్ నేర్పించి అత్యుత్తమంగా తీర్చిదిద్దాడు. తిలక్ వర్మ శిక్షణ పొందిన క్రికెట్ అకాడమీ హైదరాబాద్లోని లింగంపల్లిలో ఉంది. సలాం బయాష్ తన బైక్పై రోజు తీసుకువెళ్లి మళ్లీ తీసుకుని వచ్చేవాడు. రోజు తెల్లవారుజామున 5 గంటలకు వర్మను బయాష్ ఎక్కించుకుని అకాడమీకి తీసుకువెళ్లేవాడు. నిద్ర సరిపోకపోవడంతో తిలక్ వర్మ ఒక్కోసారి బైక్పై నిద్రపోయేవాడని సలాం బయాష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కృషి ఫలించి నేడు స్టార్ బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. తిలక్ వర్మ 2018-19 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ 2020లో రన్నర్ అప్ గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 జనవరి 31 నాటికి లిస్ట్ ఏలో 16 మ్యాచ్లు ఆడి 784 పరుగులు చేశాడు. ఇక తిలక్ వర్మ ఐపీఎల్ 2022 మెగా వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి రాగా మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ బిడ్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడడంతో తిలక్ వర్మ ధర 50 లక్షలు దాటింది. ఇక్కడ హైదరాబాద్ తప్పుకోగా రాజస్థాన్ కు పోటీగా చెన్నై సూపర్ కింగ్స్ వేలం రేసులోకి వచ్చింది. కాసేపటికి రాజస్థాన్ తప్పుకోగా ముంబై ఇండియన్స్ రేసులోకి రావడంతో ముంబై చెన్నై తీవ్రంగా పోటీ పడగా చివరకు 1,70,00,000కు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. టీమిండియాలో చోటు దక్కించుకొని తన సత్తా ఏంటో చూపించాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.